Serial number 5, question number 981, Sri Paidi Rakesh Reddy, promotions of temple tourism and ecotourism. Gaurav Mantri. Wait. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ పర్యాటకాన్ని ప్రతిపాదించడమైనది రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని తెలంగాణ అటవీ శాఖ ప్రోత్సహిస్తూ ఉంది. బి ప్రశ్నకు సమాధానం అటువంటి ప్రతిపాదన లేదు. సి ప్రశ్నకు సమాధానం దేవాలయ పర్యాటకానికి అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఎకో పర్యాటకానికి ఆ ప్రతిపాదన ఉంది. అంటే డి ప్రశ్నకు సమాధానం టీజీఎఫ్డిసి ద్వారా ఎకో పర్యాటకాన్ని చేపట్టేందుకు ఎస్ఆర్ఎస్పి సమీపంలోని ఉమ్మేడ గ్రామంలో సర్వే నంబర్ 618లోని 1 ఎకరా 20 గుంటలు మరియు జలాల్పూర్లోని సర్వే నంబర్ 71లోని 3 ఎకరాల భూమిని సాగునీటి శాఖ ద్వారా ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్కి అప్పగించడం జరిగింది. అవసరమైన తదుపరి అభివృద్ధి పనులను టీజీఎఫ్టీసీ చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు మాట్లాడతావా? ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. మరియు ముఖ్యంగా తెలంగాణ టూరిజం, టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేపర్లో చదివాను. దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ద్వారా సుమారు 3 లక్షల కోట్లు టూరిజం ద్వారా, టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం, పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. మాకు ఈ టూరిజం కనెక్షన్ అయి ఉన్నారు. 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. మరియు సరైన చదువు, వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 64% ఉన్న అక్షరాస్యత, దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ 21% ఉన్నాయి అధ్యక్ష 10th వరకు. ఉత్తర తెలంగాణలో 40% ఉంది. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు 60% డ్రాప్ అవుట్స్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కావటం, బీడీ కార్మికులుగా వృత్తిని ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు అధ్యక్ష. దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక 30-40 గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్, ఆదిలాబాద్లో ఫారెస్ట్ టూరిజం కానీ, బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం, దాన్ని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ, ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష ఒక సుమారు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష. బ్యాక్ వాటర్ దగ్గర అక్కడనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ కావచ్చు, మా దగ్గర ఉమ్మడి కావచ్చు, సిహెచ్ కొండూరు కావచ్చు. మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి, చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని, చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కాశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష. కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మరియు మా ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. దీనికి ముఖ్య కారణం అధ్యక్ష, మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్స్, ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్ననే గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష. ఉత్తర తెలంగాణకు సుమారు 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఈ టూరిజం
అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు, ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు, క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు చిన్న సబ్మిషన్ అధ్యక్ష, ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని, ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు, ఎమ్మెల్యే ఏం తెచ్చాడు అని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చింది ఏంది, నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష. ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఎస్డిఎఫ్ 1,58,000 కోట్ల అప్పైతే నాకు 90 లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఒకటి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఇది రిక్వెస్ట్. ఒక నిమిషం అధ్యక్ష, నేను 90 లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు, నేను డైవర్ట్ సార్ గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష, నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అదే ఇది ఒక్కటి చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే 90 లక్షలు మాకిచ్చి రాకేష్ రెడ్డి గారు 0 అవర్లో మీకు అవకాశం ఇస్తాను. ఇది ఒకటి నిమిషం అధ్యక్ష, ఒకటి నిమిషం. ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం, నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతున్నా అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం, మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు చెప్పివ్వండి. అప్పు అల్లుడికి ఒక పంచ. ఇది తెలంగాణ సామెత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం. నేనేమంటాను అధ్యక్ష, ఒకటి ఏ పార్టీ లేదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికి మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. అందరికి మంచి మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. వారు నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన గడచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా, ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాలేదు అనేది వాస్తవం. ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పైన చర్చించడం జరిగింది. పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ సంబంధించి, బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది. మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో, టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి. ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరొక 18 ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయించే ప్రాసెస్లో ఉంది. టోటల్గా అన్ని రకాలంటే వాటర్ డెవలప్, స్పోర్ట్స్ డెవలప్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం, అన్నిటికీ అవకాశం పడ్డ వాస్తవే. డెఫినెట్గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిస్పృహ లోను కాకుండా మీకోసమే కాదు, నా కోసమే కాదు, నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరే మీ కళ్ళారా చూస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా వారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను.